జాగ్రత్తలో ఆకలి, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. జాగ్రత్తలోని ప్రాణధర్మం ఏదైతే ఉన్నదో ఆకలి దప్పులకు తీర్చుకున్నాడు. ఆ ఆకలి అనే దుఃఖాన్ని పోగొట్టుకుని ఆకలి తీరే సుఖాన్ని పొంది నిద్రపోతున్నాడు. ఆ రకంగా నిద్రపోతున్న వాడికి స్వప్నము తోచింది. స్వప్న సమకాలంలో విపరీతమైన ఆకలిగా ఉన్నట్టుగా, దాహం వేసినట్టుగా అనిపించింది. అంటే ఇప్పుడు జాగ్రత్త యొక్క వాసనలే స్వప్నము అన్నప్పుడు, ఆ జాగ్రత్త యొక్క వాసనలే స్వప్నం ఉన్నప్పుడు ఆ మాత్రం వాసన ఉండదా? తృప్తిగా భోజనం చేశాము, తృప్తిగా దాహం తీర్చుకున్నామని. పోనీ ఈ శరీరం అక్కడ లేదు, అక్కడ వేరే శరీరం అనుకుందాం, మనసు మాత్రమే ఉంది కదా అని. మరి మనసు మాత్రమే అక్కడ ఉంటే ఈ ఆకలి అనే దుఃఖాన్ని అక్కడ మనసు ఎందుకు అనిపిస్తుంది? ఈ దాహం అనే దుఃఖాన్ని అక్కడ మనసు ఎందుకు అనిపిస్తుంది? ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఆ తృప్తిగా భోజనం చేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తుంది? దాహాన్ని తీర్చుకోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తుంది? ఈ మనసు యొక్క వాసన, ఈ శరీరం అక్కడ లేదండి, ఇక్కడ శరీరం ఇక్కడ భోజనం చేసింది కానీ అక్కడ శరీరం భోజనం చేయలేదు కదా అన్నాడు అనుకోండి. పోనీ అక్కడ శరీరం భోజనం చేయలేదు కదా అంటే ఇక్కడికి అక్కడికి ఏం కనెక్షన్ అంటున్నావు? మనస్సే కదా కారణము. మనస్సు యొక్క వాసనలే అన్నప్పుడు ఈ వాసన లేదా అక్కడ తృప్తిగా భోజనం చేశాను అని అక్కడ మళ్ళీ ఎందుకు దుఃఖాన్ని పొందుతుంది? ఎందుకు అక్కడ సుఖాన్ని పొందుతుంది? అంటే ఈ మనసు వేరు, ఆ మనసు వేరు, ఈ దేహము వేరు, ఆ దేహము వేరు. ఈ దేహం యొక్క పొట్ట నిండినా ఆ దేహం ఆకలితో అలమటిస్తుంది, అహోరాత్రులు భోజనం చేయనట్టుగా ఉంటుంది. దాని యొక్క దుఃఖాన్ని పొందుతున్నది మనస్సు. ఆ దుఃఖాన్ని తీర్చుకోవడానికి తృప్తిగా భోజనం చేయడానికి ప్రయత్నం చేసింది, ప్రయత్నం చేసి తృప్తిగా భోజనం చేసింది. తర్వాత సుఖాన్ని అనుభవిస్తుంది అని కదా అర్థము. ఈ రకంగా జాగ్రత్త దృశ్యానాం స్వప్నేపి విప్రతిపత్తి. అందులో జాగ్రత్త దృశ్యాలు స్వప్నము యందు వ్యతిరేకంగా ఉంది. జాగ్రత్తలో భోజనం చేస్తే స్వప్నంలో వ్యతిరేకంగా ఉంది, ఆకలితో అలమటిస్తున్నట్టుగా వ్యతిరేకంగా ఉంది. ఈ రకంగా దృష్ట్వా అతః మన్యామహే తేషాం అపి అసత్వం స్వప్న దృశ్యవతు అనాశంకనీయం ఇతి. అందువలన మన్యామహే తేషామపి అసత్వం. అందువల్ల మేమేవైతే ఈ రకంగా భావిస్తున్నామో, రెండు అవస్థలకి ఎట్టి సంబంధము లేదని, జాగ్రత్త దృశ్యాలకి స్వప్న దృశ్యవత్ జాగ్రత్త దృశ్యాలు ఏమున్నాయో అవన్నీ కూడా స్వప్న దృశ్యముల వలె అసత్యము అని ఏదైతే చెప్పామో. ఎందుకంటే ఏ అవస్థకి ఆ అవస్థ సంబంధం లేదు. జాగ్రత్తే, స్వప్నమే. స్వప్నం ఉన్న సమకాలంలో జాగ్రత్త లేదు, జాగ్రత్త ఉన్న సమకాలంలో స్వప్నము లేదు. ఆ రకంగా చూసినప్పుడు అసత్యమే. అలాగే జాగ్రత్త యొక్క ఆకలి దప్పికలు స్వప్నములో లేవు, స్వప్నంలో ఉన్న ఆకలి దప్పికలు జాగ్రత్తలో లేవు. అదే రెండింటికి కూడా సంబంధం లేనిది. రెండు కూడా ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి లేనిది కాబట్టి అది అసత్యమే అని. జాగ్రత్తలో ఉన్న జీవుడు వివాహితుడు, స్వప్నంలో ఉన్న జీవుడు ఎవడైతే ఉన్నాడో అతడు సన్యాసి. మరి ఏ జీవుడు కరెక్టు? జాగ్రత్తలో ఉన్న జీవుడు సంసారి, స్వప్నంలో ఉన్న జీవుడు సన్యాసి. ఏ జీవుడు కరెక్టు? అంటే జీవుడు రెండు ఒకటి చేయగలడా? సంసారం అంటే పట్టుకొనుట, సన్యాసం అంటే అన్ని వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి కాషాయం పెట్టుట. అలాంటి స్వప్నం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏది కరెక్టు? రెండూ తప్పే అని అర్థం. రెండు తన అనుభవం ఎందుకు చూసుకున్నప్పుడు రెండూ తప్పే. ఎందుకంటే రెండు దేహాలకి కలిగిన ఆ యొక్క సంసారిత్వము అలాగే సన్యాసత్వము, రెండు దేహాలకి కలిగినవి రెండు కూడా అనుభవం ఎందుకు చూసుకున్నప్పుడు రెండు ఆరోపమే. ఈ అనుభవానికి, ఈ ఆత్మకి సన్యాసము లేదు, సంసారము లేదు అని ఈ రకంగా చూపిస్తూ అనాశంకనీయం ఇది అంటే నిస్సంకనీయము అని అర్థం. అనాశంకనీయం అంటే ఇందులో ఇంకా శంక వద్దు, నేను చెప్తుంది కరెక్ట్. అనాశంకనీయం, నిస్సంకంగా చెప్తున్నాం, నిజాయితీగా చెప్తున్నాం. రెండు అవస్థలకి ఎట్టి సంబంధము లేదు. అందులో రెండు అవస్థలు తన ఎందు రెండు నిశ్చయే, ఆరోపమే అని అర్థం. ఆద్యంతవత్వం, అందువలన ఆద్యంతవత్వము కలది. అంటే ఆది అంతము లేనిది,
ముందు ఉండనిది స్వప్నము తోచే సమకాలంలో జాగ్రత్త లేనిది కాబట్టి, జాగ్రత్త ఏమాత్రం వాసన మాత్రంగా కూడా అక్కడ జాగ్రత్త లేదు కాబట్టి స్వప్న సమకాలంలో అక్కడ మళ్ళా ఆకలి దప్పికలనే ప్రత్యయం కలిగింది. అందువల్ల ముందు జాగ్రత్త స్వప్నము తోచే ముందు జాగ్రత్త, స్వప్నము తోచే స్వప్నము తోచిన ముందు జాగ్రత్త అక్కడ నిలిచిపోలేదు, జాగ్రత్త పూర్తిగా తిరిగిపోయింది. స్వప్నము ఏదైతే ఉన్నదో ఆ సమకాలంలో కూడా జాగ్రత్త లేదు. స్వప్నము తోచిన సమకాలం వెళ్ళిపోయిన సమకాలంలో మళ్ళా ఆ స్వప్నం ఉండదు. ఏ రకంగా జాగ్రత్త తోచే సమకాలంలో జాగ్రత్త రాకముందు జాగ్రత్త లేదు, జాగ్రత్త పోయిన తర్వాత జాగ్రత్త లేదు, స్వప్నం ఉన్నది. జాగ్రత్త తోచే సమకాలంలో కూడా అది జాగ్రత్త లేనిదే అవుతుంది అని ఏదైతే చెప్పామో అది జాగ్రత్త తోచే సమకాలంలో స్వప్నము లేనిది అవుతుంది, స్వప్నము తోచే సమకాలంలో జాగ్రత్త లేనిది అవుతుంది అని ఆ రకంగా తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా ఆ రకంగా మధ్యలో ఏదైతే తోస్తుందో అది మిథ్యయే. అంతే కదా. స్వప్న జీవుడు సన్యాసి, జాగ్రత్త జీవుడు సంసారి అన్నప్పుడు ఆ మధ్యలో తోచేది రెండు అనుభవానికి మిథ్యయే, రెండూ లేనిది ఈ అనుభవం యందు అని చెప్పారు. ఈ రకంగా పూర్వకారిక చేత ఏదైతే చెప్పాడో ఆద్యంతవంత్వం అని, అది ఉభయత్ర సమానమితి. అది ఉభయత్ర సమానమితి ఏంటి అంటే అది అర్థం. స్వప్నముతో చేసే సమకాలంలో అది మిథ్యయున్నది జాగ్రత్త, జాగ్రత్తతో చేసే సమకాలంలో స్వప్నము మిథ్యయున్నది. అలాగే జాగ్రత్తతో చేసే సమకాలంలో ఈ స్వప్నము ముందు లేనిది, తర్వాత ఉన్నది జాగ్రత్త సమకాలంలో. జాగ్రత్త సమకాలంలో కూడా స్వప్నం లేదు. అలాగే స్వప్న సమకాలంలో జాగ్రత్త ముందు లేనిది, తర్వాత ఉన్నది. స్వప్న సమకాలంలో కూడా జాగ్రత్త లేనిది. అందువల్ల ఈ రకంగా ఉభయత్ర రెండు రకాలుగా కూడా సమానమై ఉన్నది అని. మిథ్యైవ ఖలుతే స్మృతాః. అందువల్ల ఈ దృశ్యమంతా కూడా సర్వము మిథ్య అని వివేకులు స్మరిస్తున్నారు, చెబుతున్నారు అని అర్థం. స్మరిస్తున్నారు అని ఇక్కడ అర్థం. అయితే ఇక్కడ ఆది అంతము లేకుండా మధ్యలో ఏదైతే తోస్తుందో అని పూర్వకాయ చెప్పాడు కదా, అది మిథ్య అని చివరిలో చూపించాడు. అయితే ఇక్కడ ఈ ప్రశ్న ఏదైతే ఉన్నదో, ఈ యొక్క సిద్ధాంతంలో ఏం ప్రతిపాదించాడు? అతను ముందు ఏమడిగాడు? 4 ప్రశ్నలు అడిగాడు. ఏమిటది? ఒకటి, కలలో కాలం యొక్క ప్రవాహము లేదు. కలలో ఈయన శంకరాచార్యుల సిద్ధాంతం బాగా గుర్తుంచుకోండి. శంకరాచార్యుల వారు జాగ్రత్త అవస్థలో ఏ రకంగా ఆకలి దప్పికలతో అలమటించి ఆకలి దప్పికలు పోవడానికి భోజనం చేసి తృప్తులవుతాడో, అదే స్వప్నంలో అతడికే నిద్రిస్తున్నప్పుడు స్వప్నంలో అక్కడ మళ్ళా ఆకలి దప్పికలు ఉన్నట్టుగా, అక్కడ మళ్ళా తృప్తుడైనట్టుగా, అక్కడ ఆ ఆకలి అనే దుఃఖాన్ని పోగొట్టినట్టుగా, తృప్తి అనే సుఖాన్ని పొందినట్టుగా అక్కడ పొందుతాడు. అంటే జాగ్రత్త స్వప్నానికి ఎట్టి సంబంధము లేదు. జాగ్రత్త ఎంత సత్యంగా ఆకలి దప్పికలు అనిపిస్తుందో, స్వప్నము అంత సత్యంగా ఆకలి దప్పికలు అనిపిస్తుంది. అందులో రెండూ సత్యంగా అనిపిస్తాయి, కానీ నిజానికి రెండూ అసత్యమే అని కదా చెప్పాడు. రెండూ సత్యంగా తోచే సమకాలంలో దేనికి అదే సత్యంగా అనిపిస్తుంది అన్నప్పుడు ఇక్కడ ముందు ఏం వేసాడు ప్రశ్న? ఆ పూర్వపక్షి యొక్క అంతర్గతమైన ప్రశ్న యొక్క ఆలోచన ఏమిటి? రెండిటికీ కాల ప్రవాహము, ఇది కలలో ఏదైతే ఉన్నదో కలలో కాలము యొక్క ప్రవాహము లేదు అని మొదటి ఆరోపణ. కలలో కాలం యొక్క ప్రవాహం లేదంటే కాలం యొక్క కంటిన్యూటీ లేదు. అలాగే ఈ స్వప్నాలు అందరికీ సమానంగా లేదు. ఈ స్వప్నాలు ఒక్కొక్కడికి ఒక్కొక్కలా వస్తున్నాయి, కానీ అందరికీ సమానమైన స్వప్నము లేదు. జాగ్రత్త అందరికీ సమానంగా ఉంది, స్వప్నం మాత్రము అందరికీ సమానంగా లేదు. అలాగే స్వప్న వస్తువు ఏదైతే ఉన్నదో అది ప్రయోజనము కాదు అని ఈ 3 అక్కడ ఆరోపించాడు. ఎందువల్ల? స్వప్నంలో నేను బాగా కోటీశ్వరుని అనుకోండి, జాగ్రత్తలో నాకేం ప్రయోజనం? ఏ ఉపయోగము లేదు. నేను బాగా బంగారం వేసుకుని, నగలు వేసుకుని
స్వప్నంలో తోచింది అనుకోండి, ఆ నగరంతో స్వప్నం జాగ్రత్త నాకే సంబంధము, అదో స్వప్నం యొక్క వస్తువులతో నాకే ప్రయోజనము లేదు అని మూడు చెప్పాడు. ఇంకా నాలుగోది, జాగ్రత్తకి ఒక నియమం ఉంది, ఒక నియతం ఉంది జాగ్రత్తకి, స్వప్నంలో ఆ నియమము లేదు అని. ఏమిటి ఆ నియమము? మానవుడు మానవుడిగా ఉంటాడు, పక్షి పక్షిగా ఉంటుంది, స్వప్నంలో మానవుడు ఎగురుతున్నట్టుగా ఉంటుంది. అసలు స్వప్నం యొక్క నియమం లేదు, జాగ్రత్త నియమముతో కూడుకున్నది అని ప్రశ్నకి, ఆయన అంతర్గతమైన ప్రశ్నకి శంకరాచార్య వారు కూడా ఆ రకంగా నాయన రెండిటికి సంబంధం లేదు అని. అయితే కాల ప్రవాహం ఉంది కదా, ఇక్కడ మనం లౌకిక వ్యవహారంలో ఏమనుకుంటాము? కళ వచ్చింది అని అనుకుంటాము. వచ్చినప్పుడు ఎప్పుడు? పడుకున్నప్పుడు మళ్ళీ కళ వచ్చింది అంటాం కదా, పడుకున్నప్పుడు కళ వచ్చింది అంటే అక్కడ మనం లౌకిక వ్యవహారంలో మనం ఏమనుకుంటామంటే కళలు వస్తున్నాయి, ఆ కళలు ఏవైతే వస్తున్నాయో అవి నిద్రపోతున్నప్పుడు వస్తున్నాయి. బాగా గుర్తుంచుకోండి, నిద్రపోతున్నంటే నిద్రకి సంబంధమై కళ వస్తుంది అని కదా మన భావం. నిద్రకి సంబంధమై కళ వస్తుంది, నిద్రకి సంబంధమై ఆ కళ వచ్చినప్పుడు అది మళ్ళా ఆ కళను పొందుతాము. ఆ కళ కంటిన్యూటీ ఉండదు, ఆ కళ ఏదైతే ఉన్నదో కంటిన్యూటీ ఉండదు. అక్కడ కాలం కూడా కంటిన్యూటీ ఉండదు, ఎందువల్ల? ఆ కాలం ఏదైతే ఉన్నదో ఆ కంటిన్యూటీ ఉండదు. నేను అనుకున్నాను కదా, గృహాన్ని కడుతున్నట్టుగా కళ వస్తుంది, అర్ధాంతరంగా కళ ముగిసిపోగానే గృహము మిథ్యైపోతుంది. పొద్దుట లేచిన తర్వాత అయ్యో కళలో ఇల్లు కట్టడం వదిలిపెట్టేసి అది కట్టాలనుకుంటామా? కానీ జాగ్రత్తలో ఇల్లు కట్టడం అనేది కంటిన్యూటీ ఉంటుంది. ఇవాళ రేపు ఎల్లుండి సంవత్సరం 6 నెలలు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇల్లు పూర్తి కంటిన్యూటీ ఉంటుంది. అలాగా జాగ్రత్తలో ఉన్న కంటిన్యూటీ స్వప్నంలో లేదు కదా, కాలం యొక్క కంటిన్యూటీ లేదు కదా అని అనిపిస్తుంది. కానీ స్వప్నము అలా అనిపిస్తుంది కదా. అది ఏ దృష్టి? జాగ్రత్త దృష్టితో చూచినప్పుడు స్వప్నానికి కంటిన్యూటీ లేదు, అక్కడ స్వప్నం యొక్క కాల ప్రవాహం కూడా లేదు, స్వప్నంలో ఉన్న వస్తువులకు ప్రయోజనం లేదు, స్వప్నం కేవలం ఊరికే తోపిక అని అనిపిస్తుంది జాగ్రత్త దృష్టితో. కానీ జాగ్రత్త దృష్టిని వదిలిపెట్టి నేను ఏదైతే చెప్పానో నిజాయితీగా ఈ స్వప్నం ఏమిటి, జాగ్రత్త ఏమిటి, రెండింటినీ విచారించాలి అంటే ఈ స్వప్న జాగ్రత్త 2 బుద్ధులు వదిలిపెట్టి అనుభవము, జాగ్రత్తని స్వప్నాన్ని రెండింటినీ ఎవడైతే చూస్తున్నాడో, జాగ్రత్త స్వప్నాలు రెండింటినీ ఎవడైతే చూస్తున్నాడో ఆ అనుభవాన్ని పెట్టుకుని, అంటే జాగ్రత్త స్వప్నము లేని అనుభవాన్ని కూడా, సుషుప్తిని కూడా ఎవడైతే తెలుసుకుంటున్నాడో అలాంటి అనుభవాన్ని, నిక్కచ్చమైన అలాంటి అనుభవాన్ని పెట్టుకుని బుద్ధితో, ఎలాంటి బుద్ధి? జాగ్రత్తాభిమానరహితమైన నిష్కల్మషమైన నిజాయితీతో కూడుకున్న అలాంటి బుద్ధిని సాధన ద్వారా తయారు చేసుకుని, యోగము ద్వారా తయారు చేసుకుని, అంటే యోగం అంటే కర్మయోగము ద్వారా ఆ బుద్ధికి ఏ రకమైన సంఘము లేకుండా జాగ్రత్త విషయాలతో కానీ, జాగ్రత్త దేహాదులతో కానీ, జాగ్రత్త ప్రపంచముతో కానీ దేనితో కూడా సంఘము లేకుండా ఆ బుద్ధిని అనుభవం యందు పెట్టుకుని విచారించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? స్వప్నాన్ని చూస్తున్నప్పుడు స్వప్న కాలము నిజమే అని తెలుస్తుంది. స్వప్న సమకాలంలో స్వప్నం అనుభవిస్తున్నప్పుడు, స్వప్న అనుభవ సమకాలంలో చూచినప్పుడు, స్వప్నాన్ని చూస్తున్నప్పుడు అంటే స్వప్న అనుభవ కాలంలో జాగ్రత్తను పూర్తిగా వదిలిపెట్టి స్వప్నాన్ని సమకాలంలో స్వప్నం యందు నిలిచి స్వప్నాన్ని నిజాయితీగా చూస్తే స్వప్న సమకాలంలో ఈ కాలము కాల ప్రవాహం లేదు, కంటిన్యూటీ లేదు అని అనుకుంటామా? ఆ రకంగా అనుకోం కదా. అక్కడ కాల ప్రవాహం నిజంగా ఉందనిపిస్తుంది, అక్కడ కూడా కంటిన్యూటీగా ఉందనిపిస్తుంది. అలాగే కళలోని ఎవరైనా స్వప్నంలో అడిగారు అనుకోండి, నీ వయసు ఎంత అని అడిగారు అనుకోండి, స్వప్నంలో నీ వయసు ఎంత అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? నేను జాగ్రత్తలోకి వచ్చి చెప్తాను అంటాడా? స్వప్నానికి సంబంధించిన దేహేంద్రియాలకి ఎంత వయసు ఉందో ఆ వయసునే చెప్తాడు. అంతేగాని
నా వయసుకి ఇక్కడ సంబంధం లేదండి, జాగ్రత్తలోకి వెళ్ళి నా వయసు చెప్తానంటామా? స్వప్న సమకాలంలో వయసు అడిగితే అక్కడ కూడా వయసు అడుగుతాం. అంటే ఏమిటి? కాలప్రవాహం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ చెబుతాడు, ఇప్పుడున్న విషయం చెప్తాడు, రాబోయే దాన్ని చెప్తాడు. అంటే భూతకాలంలో పుట్టినది చూస్తాడు, వర్తమానంలో వయసుని చెబుతాడు, రాబోయే కాలం ఎక్స్పైరీ డేట్ కూడా ఊహిస్తాడు. అంటే భూత భవిష్యత్తు వర్తమానం అనే కాల ప్రవాహాన్ని నీ వయసు అంతా అంటే చెబుతాడు కదా. అందువల్ల ఈ రకంగా ఎవరైనా అడిగితే వయసు గురించి అడిగితే ఇక్కడ జాగ్రత్తలోకి వచ్చి చెప్తామన్నాను. స్వప్నంలో వయసు అడిగితే స్వప్న కాలంలో ఉన్న వయసునే చెప్తాను. ఆ రకంగానే ఇక్కడ జాగ్రత్త సత్యంగా ఉంది అన్నప్పుడు జాగ్రత్త సత్యం అయిపోయింది. అక్కడ జాగ్రత్తలో వచ్చి మనం వయసు చెప్పము. ఆ రకంగా ఇప్పుడు స్వప్న సమకాలంలో స్వప్నం యొక్క కాలం కంటిన్యూటీ లేదు అని కదా అంటున్నాము. స్వప్నం యొక్క కాలం కంటిన్యూటీ అందువల్ల లేదంటున్నాం కదా. అందువల్ల వయసును చెబుతున్నాము. స్వప్న అనుభవాన్ని చూసినప్పుడు అక్కడ కాలం యొక్క కంటిన్యూటీ లేదని మనకి భావం కలగదు కదా. ఇక్కడ స్వప్నము దీర్ఘంగానే అనిపిస్తుంది. ఈ స్వప్నములో ప్రపంచమంతా ఈశ్వరుడు సృష్టించాడు. ఈశ్వరుడు యొక్క సృష్టిలో నేను పుట్టాను, నేను ఉన్నాను, నేను చనిపోతాను అనుకుంటాను. జాగ్రత్తలో ఏ రకంగా అయితే ఈ ప్రపంచమంతా ఈశ్వరుడు సృష్టించాడు, ఈశ్వరుడు సృష్టిలో నేను పుట్టాను, నేను ఉన్నాను, నేను చనిపోతున్నాను ఎంత స్పష్టంగా ఉంటాము, స్వప్నంలో కూడా ఆ రకంగానే ఇదంతా ఈశ్వర సృష్టి, ఆయన సృష్టిలో నేను పుట్టాను, నేను నిలిచాను, నేను చనిపోతాను, నాకు ఇంత వయసు, నా వయసుకి ఈ వయసుకి పెళ్ళయింది, నేను ఈ పిల్లలు కన్నాను అని ఆ రకంగా ఆ స్వప్న సమకాలంలో ఈ రకమైన భావాలతో కూడుకుంటుంది. జాగ్రత్త దృష్టితో చూసినప్పుడు 2 గంటలు 6 గంట పడుకుంటే అంత ఆ స్వప్నం కలిగింది అనిపిస్తుంది. 2 గంటలు గంట అనేది జాగ్రత్త అభిమానము, జాగ్రత్తతో కూడుకునే కాలాన్ని చూపిస్తున్నాం. ఈ కాలాన్ని అక్కడ చూడటం లేదు, అక్కడున్న వేరే కాలాన్ని చూస్తున్నాం. అక్కడ కాలము అంత దీర్ఘంగా ఉన్నప్పటికీ ఇక్కడ కాలానికి ఇక్కడ అదీర్ఘంగా అనిపిస్తుంది, దీర్ఘం కానిదిగా అనిపిస్తుంది. ఈ రకంగా అలాగే చూస్తే జాగ్రత్త కాలము స్వప్నంలో కూడా ఉన్నది కదా. జాగ్రత్త కాలం ఏదైతే ఉన్నదో స్వప్నములో ఉండదు. స్వప్న కాలం ఏ రకంగా జాగ్రత్తలో లేదు, జాగ్రత్త కాలము కూడా స్వప్నంలో ఉండదు. ఇదే అగ్రహణమై ఉన్నది, ఇదే తెలియకపోవడమే ఉన్నది కదా. జనానికి ఇదే తెలియకపోవడమే ఉన్నది. 3 అవస్థలు ఒకే కాలంలో జరుగుతున్నది అనుకుంటాడు. ప్రపంచం అనే దానిలో నేను పుట్టాను అని దగ్గర నుంచి తీసుకొని చచ్చే వరకు వారి యొక్క భౌతిక శరీరాన్ని పెట్టుకొని కాలాన్ని నిర్ణయించుకుంటాడు. ప్రపంచం యొక్క కాలం చెప్పమంటే ఏమో ఆ పురాణాలు అవి చెప్తాం, మాకు ఇది అంటాడు. కాలం అంటే ఏమిటి అంటే నేను అనే పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు కాలాన్ని తీసుకుంటాడు. ఆ పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు అవస్థలు చూడరా అంటే వాడు ఏమంటాడు, కాలంలో పెట్టి చూస్తాడు. ఆ కాలంలో వాడు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు, అవును నేను ఈ ప్రపంచంలో నేను పుట్టాను, ఈ ప్రపంచంలో మరణిస్తాను, ఈ ప్రపంచంలో నేను మేలుకుంటున్నాను, కలగంటున్నాను, నిద్రపోతున్నాను అని ఇది ఒక కాలంలో జాగ్రత్త స్వప్నము కలుగుతుందని చూస్తాడు. కానీ అనుభవంలో పెట్టుకుని చూసినప్పుడు ఒక కాలంలో జాగ్రత్త స్వప్నము కలిగితే ఈ కాలంలో జరిగిన ఆకలి దప్పికలు ఆ కాలంలో ఎందుకు ఉండవు? ఆ కాలంలో జరిగిన ఆకలి దప్పికలు ఈ కాలంలో ఎందుకు కలగవు? ఇక్కడున్న ఆకలి దప్పికలు అక్కడ ఆకలి దప్పికలు వేరు, ఇక్కడున్న సుఖ దుఃఖాదులు అక్కడున్న సుఖ దుఃఖాదులు వేరు, ఇక్కడున్న అభిమానాలు అక్కడున్న అభిమానాలు అనురాగాలు వేరు. ఈ రకంగా తెలియకపోవడమే అగ్రహమైనది. అనుభవంతో చూసినప్పుడు రెండిటికి 2 వేరుగా ఉంటుంది. ఆ రకంగా ఇప్పుడు మనము పగలు బాగా భోజనం చేసి హాయిగా పగలు భోజనం చేసి మనం పగలు పడుకున్నాం అనుకోండి, ఒక మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేసి పడుకున్నాం అనుకోండి, స్వప్నము ఏదైతే ఉన్నదో రాత్రి ఏదో లేచినట్టుగా వస్తుంది. పగలు పడుకున్నాము, రాత్రి లేచినట్టుగా వస్తుంది. రాత్రి హాయిగా పడుకున్నాం అనుకోండి, ఒకవేళ అర్ధరాత్రి పడుకుంటే పొద్దున్న లేచి కౌసల్య సుప్రజ అని ఒక క్యాసెట్ పెట్టుకున్నట్టుగా అక్కడ పొద్దున్న తెల్లవారినట్టుగా గంగా స్నానం చేస్తున్నట్టుగా వస్తుంది కదా. అందువల్ల అక్కడ విషయము కూడా రెండిటికి సంబంధం లేదు, కాలానికి సంబంధం లేదు, రాత్రి పగలు అనేది కూడా రెండిటికి సంబంధము లేదు. అందువల్ల ఈ 2 అవస్థలకి సమానమైన ఒక కాలం లేదు.
రెండు అవస్థలకి సమానమైన ఒక కాలము లేదు. ఇలాగ విచారించలేదు కాబట్టి మనకి తప్పు తెలివి కలుగుతుంది. అనుభవం పెట్టుకున్నప్పుడు సత్యంగా తెలుస్తుంది. అనుభవాన్ని పెట్టుకోలేనప్పుడు మనకి తప్పు దృష్టి కలుగుతుంది. అంటే కాల ప్రభావం రెండింటికి ఒకటే అని తప్పు తెలివి తెలుస్తుంది. ఈ రకంగా దేశం అనేది ఏదైతే ఉందో ఆ దేశం అంటే ఆ దేశం యొక్క కార్యకారణాలు ఇప్పుడు జాగ్రత్తలో ఉన్న దేశం యొక్క కార్యకారణాలు ఏవైతే ఉన్నాయో నిజంగా తోస్తాయి. దేశము అంటే ఇక్కడ ప్రదేశం అనుకుందాం. పని ఈ దేశంలో నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను కదా. ఈ దేశంలో నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను. నేను పుట్టడానికి కారణం ఏమిటి? పూర్వజన్మ సంస్కారం అనే ఏదైతే ఉన్నదో ఆ పూర్వజన్మ సంస్కారం చేత ఈ దేహం అనే కార్యం పుట్టింది. అలాంటి పూర్వజన్మ సంస్కారము, ఈ జన్మ యొక్క పుట్టిన ప్రారంభమైన శరీరము, పూర్వజన్మ, ఈ జన్మ, ప్రారంధము, సంస్కారము ఈ రెండు కూడా ఒక దేశాన్ని ఆశ్రయించి ఉంది. ఆ రకంగా స్వప్నములో కూడా అక్కడ నేను పుట్టాను. ఎందుకు పుట్టానంటే ప్రారంధం, సంచితం. అక్కడ కూడా సంచితము, ప్రారంధం అనేది ఆ దేశానికి, ఆ కాలానికి కార్యకారణాలు రెండు సమానంగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ దేశ కార్యకారణాలు కూడా సత్యంగా స్వప్న సమకాలంలో తోస్తాయి. ఆ రకంగా ఇప్పుడు ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. ఋషికేశ్ నుంచి హరిద్వార్ ఎన్ని కిలోమీటర్లు? 30 కిలోమీటర్లు అనుకుందాం. ఋషికేశ్ నుంచి హరిద్వార్ ఎన్ని కిలోమీటర్లు అంటే 30 కిలోమీటర్లు అనుకుంటాం. అప్పుడు జాగ్రత్త అవస్థలో దేశము కాలము సమానంగా ఉంది అనిపిస్తుంది. జాగ్రత్త అవస్థలో దేశము కాలము సమానంగా ఉంది అనిపిస్తుంది. అంటే 30 కిలోమీటర్లు అనే దేశం. కాలం ఎంతసేపు పడుతుంది? 15 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు అని కాలము. దేశము కాలము రెండు జాగ్రత్త అవస్థలో ఋషికేశ్ నుంచి హరిద్వార్ వెళ్ళడానికి ఇంత సమయం పడుతుంది అని అంటాము. అలాగే ఇప్పుడు మనం ఏమంటున్నాము? స్వప్నంలో వేరువేరుగా ఉంది అని అంటాము కదా. స్వప్నంలో వేరువేరుగా ఉంది అంటున్నాము. అయితే కళలో ఉన్నప్పుడు, స్వప్నంలో ఉన్నప్పుడు అక్కడ కూడా దేశకాలాలు సమానంగానే ఉంటాయి కదా. అక్కడ కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు, అక్కడ కూడా ఆ సమకాలంలో చూసినప్పుడు, అక్కడ విశాఖపట్నం వెళ్ళాలంటే ఋషికేశ్లో టికెట్ తీసినట్టుగా, ఋషికేశ్ ట్రైన్ ఎక్కినట్టుగా ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళినట్టు అక్కడ కూడా దేశము ఉంటుంది, కాలము ఉంటుంది. అలాంటి మెలకువ దృష్టితో స్వప్నము వేరు అని అనిపిస్తుంది. కానీ నిజానికి స్వప్న సమకాలంలో ఈ స్వప్నము అంతా కూడా జాగ్రత్త అయినది కదా. స్వప్న సమకాలంలో స్వప్నము ఇప్పుడు వేరుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వప్నం వస్తుంది అని అంటున్నాం. జాగ్రత్త దృష్టితో ఒకరికి స్వప్నం వచ్చింది, ఇంకొకరికి రాదు కదా అంటున్నాం. వాడి స్వప్నంలో జాగ్రత్తలో నేను ఒక్కడనే స్వప్నం అనిపిస్తున్నాను, మిగతా అందరూ జాగ్రత్తలో ఉన్నారు అనుకుంటాడా? నా పెళ్ళం, నా పిల్లలు అందరూ కూడా హాయిగా వంట వండుకుని గాలిలు బూర్లు చేసుకుంటున్నారు, నేను మత్తుగా ఉన్నాను, పడుకున్నాను, స్వప్నం అనిపిస్తున్నాను అనుకుంటావా? ఈ పెళ్ళం పిల్లలు అందరూ మెలకువలో ఉన్నారు, నేను స్వప్నం ఉన్నాను అనుకుంటామా? స్వప్నంలో ఉన్న పెళ్ళం పిల్లలు, వస్తువులు, విషయాలు, అక్కడ రూపాంతరాలు అక్కడ అంతా కూడా ఆ ప్రపంచంతో ఇమిడి ఉంటాము. ఇక్కడ జాగ్రత్తలో ఏ రకంగా అనేక మంది ఉన్నారో అక్కడ స్వప్నంలో కూడా అనేక మంది ఉన్నారు. స్వప్నంలో కూడా బాగా భోజనం చేసి నిద్రపోతున్నట్టుగా స్వప్నంలో కూడా ఉంటుంది. అయితే నేను ఒక్కడే నిద్రపోతున్నాను, వీళ్ళందరూ అక్కడ తెలివేసి ఉన్నారని అక్కడ కూడా అనిపిస్తుంది. అందువల్ల ఏ అవస్థను తీసుకుంటే ఇక్కడ అవస్థకు కట్టుబడి ఈ యొక్క భార్యాపుత్రాలతో ఈ సమాజం ఉంది. ఆ అవస్థకు కట్టుబడి ఆ భార్యా పిల్లలతో ఆ సమాజము ఆ రకంగా ఉంది. ఆ రకంగా ఏదైతే ఉందో, ఏ రకంగా ఉందో ఇక్కడ జాగ్రత్త దృష్టితో పూర్వపక్షి ఏదైతే ప్రశ్న వేశాడో, జాగ్రత్త వస్తువులు ఉపయోగానికి వస్తాయి, జాగ్రత్త వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపయోగానికి వస్తాయి, భోజనం చేస్తే కడుపు నిండుతుంది అని కదా ప్రశ్న వేశాడు. భోజనం చేస్తే అక్కడ కడుపు నిండుతుంది జాగ్రత్త అవస్థలో, బట్ట తడిపి ఆరేస్తే ఆరుతుంది, అక్కడ ఎండ ఉంది, ఆకలి ఉంది, రెండు అక్కడ ప్రకృతి ఉంది, ఆకలి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి ఉపయోగానికి
జాగ్రత్త వస్తుంది, కళలో ఆ రకంగా ఉపయోగం లేదు అని ఆక్షేపణ చేశారు కదా. దానికి శంకరాచార్యులు వారు, నాయనా స్వప్నంలో కూడా ఆ రకమైన ఆకలి దప్పికలు ఉన్నాయి, స్వప్నంలో కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయి, అందులో జాగ్రత్త వస్తువులు స్వప్నంలో ఏ రకంగా ఉపయోగం లేదో, ఆకలి దప్పిక తీర్చుకున్నా స్వప్నంలో ఏ రకంగా ఉపయోగం లేదో, స్వప్నంలో ఉన్న ఆకలి దప్పికలు జాగ్రత్తలో కూడా ఉపయోగం లేదు నాయనా. స్వప్నంలో బాగా భోజనం చేసి అడిగి చేసి అనిపించినా పొద్దుట్లు లేవగానే టిఫిన్ చేయి, రెడీ చేయి, నాకు ఆకలి వేస్తుంది, వెళ్ళిపోయి ఆఫీస్కి అంటాను. అందువల్ల ఆ పొట్టకి ఈ పొట్టకి సంబంధం లేదు. అలాగే అక్కడున్న సుఖ దుఃఖము అనే మనసుకి, ఇక్కడున్న సుఖ దుఃఖం అనే మనసుకి సంబంధం లేదు. జాగ్రత్తలో ఏ రకంగా చూసుకున్నా సంబంధం లేదనే దృష్టి చేతనే శృతి అనుభవాంగ దృష్టితోటి అనుభవాంగ తర్కము చేత చెప్పింది. ఇక్కడ 19 ముఖాలు ఉన్నాయి, అక్కడ 19 ముఖాలు ఉన్నాయి, ఇక్కడ సప్తాంగములు ఉన్నాయి, అక్కడ సప్తాంగములు ఉన్నాయని అక్కడ కూడా చూపించింది. ఆ రకంగా ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పి ఆపుతాను. స్వప్నంలో మనము ఎప్పుడైనా ఈ అవస్థ స్వప్నాన్ని అనుభవిస్తున్నప్పుడు స్వప్న సమకాలంలో ఈ అవస్థ ఏదైతే ఉన్నదో ఇది నికృష్టమైన అవస్థ, ఉత్కృష్టమైన అవస్థను వదిలిపెట్టి వచ్చామనుకుంటామా? స్వప్నాన్ని అనుభవిస్తున్న సమకాలంలో ఇది నికృష్టమైన అవస్థ అనుకోము. స్వప్నం అనుభవిస్తున్న సమకాలంలో అది జాగ్రత్త అనుకుంటాం కానీ ఇది నికృష్టం అనుకోము. ఎందువల్ల అక్కడ స్వప్నం యొక్క స్మరణయే ఉండదు. జాగ్రత్తలో స్వప్నం యొక్క స్మరణయే ఉండదు, అంటే స్వప్నం యొక్క విషయమే మనం పట్టించుకోము. అలాగే జాగ్రత్త యొక్క ఆ స్వప్నం సమకాలంలో కూడా జాగ్రత్త యొక్క విషయమే పట్టించుకోము. ఒకవేళ పట్టించుకున్నాం అనుకోండి, స్వప్న సమకాలంలో జాగ్రత్త గురించి పట్టించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాము? జాగ్రత్త నికృష్టం అనుకుంటాము. అనుభవిస్తున్న సమకాలంలో స్వప్నమే ఉత్కృష్టము అని అనుకుంటాము. ఎందువల్లంటే అప్పుడు తోచే అవస్థ, ఎప్పుడు తోచే అవస్థ అప్పుడే అది ఉత్కృష్టమని తెలియబడుతుంది. అందువల్ల ఈ రకమైన జాగ్రత్త భావంతో ఈ రకంగా స్వప్నమందు ఉన్నప్పుడు, స్వప్నము ఇది జాగ్రత్త అనే భావం చేతనే ఉంటాం కానీ ఇది జాగ్రత్తకి పెద్ద విలువని ఇవ్వము అని చెప్పాడు. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడు లోకంలో 2 సిద్ధాంతాలు వదిలిపెట్టేశాం. రేపు పొద్దున్న ఆ సిద్ధాంతాలైనా మిమ్మల్ని ప్రశ్న అడగచ్చు. ఒకటి ఏంటంటే, ఇలాంటి ఋషికేశ్, హరిద్వార్ ప్రాంతంలో 50 సంవత్సరాలు దారిన తర్వాత అన్ని ఆశ్రమాలు తిరిగి అన్ని చేద్దాం అనుకున్న మీలాంటి వాళ్ళకి యోగము చేత, యోగులు అంటారు, జాగ్రత్తలో ఉండి స్వప్నాన్ని బాగా ధ్యానం చేస్తూ ఉంటే వచ్చే స్వప్నాలన్నీ కూడా ధ్యానం చేస్తూ ఉంటే ఆ స్వప్నాన్ని ధ్యానం చేయడం చేత అవి ఏవైతే ఉన్నాయో ఆ రకంగా స్వప్నాన్ని ధ్యానం చేయడం చేత లోకాంతర జ్ఞానం కలుగుతుంది అని అంటారు. లోకాంతర జ్ఞానం కలుగుతుంది. స్వప్నము లోకాంతరాలు తిరగడానికి ఏదైతే ఉన్నదో ఆ స్వప్నము ప్రతీక అయి ఉన్నది. శరీరాన్ని వదిలిపెట్టి లోకాలు తిరుగుతూ ఉంటుంది. అలాంటి లోకాలు తిరగడానికి స్వప్నము మనకి ప్రతీక. అంటే స్వప్నాన్ని ధ్యానం చేస్తూ ఉంటే లోకాంతర ప్రాప్తి కలుగుతుంది, లోకాంతర జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మనం కూర్చొని ఎవరైనా అడిగితే మనం అన్ని చెప్పచ్చు, ఆ సిద్ధి కలుగుతుంది అని అనుకుంటాం. అన్నప్పుడు అలా చెప్పినప్పుడు ఆ యోగిని చెప్పేది జాగ్రత్త దృష్టితోటే అక్కడ స్వప్నాన్ని ధ్యానిస్తున్నాడు కానీ స్వప్నంలో ఉండి స్వప్నం అని ధ్యానించటం లేదు. జాగ్రత్త దృష్టితో జాగ్రత్తలో ఉండి జాగ్రత్త అనుభవిస్తున్నామే, స్వప్నాన్ని చూస్తున్నామే కానీ స్వప్న సమకాలంలో ఉండి ఇది స్వప్నము అనేది ధ్యానం చేయటం లేదు. ఇది స్వప్నం ధ్యానం చేస్తాం. స్వప్నకాలంలో ధ్యానం అంటే ఏమిటి? జాగ్రత్తను వదలడం ధ్యానం. అక్కడ స్వప్నాన్ని పట్టుకోవడం ధ్యానం. అంటే జాగ్రత్తలో ఉండి స్వప్నాన్ని ఎలా పట్టుకుంటావు? జాగ్రత్తలో ఎట్టి స్పర్శ ఉండదు. స్వప్నం యొక్క స్పర్శ, స్వప్నంలో జాగ్రత్త యొక్క స్పర్శ, ఎట్టి స్పర్శ ఉండదు. అందులో యోగులు చెబుతున్నారు ఏదో అది సరైనది కాదు. అలాగే ఈరోజు మానసిక శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో మానసిక శాస్త్రజ్ఞులు కూడా చెబుతున్నారు ఏమని? మనసు ఎవరికైనా మానసికమైన రోగం ఉందనుకోండి, మాకు ఒక సుబ్బారావు గారు ఉండేవారు, ఆయనకి కొంచెం
గదిలో పడుకుంటే ఆ మంచం మీద పడుకున్నాం అనుకోండి, విపరీతమైన భయం. అతనికి ఏదో ఏంటో ఆయన కూడా చెప్పాడు ఆ భయం. వచ్చిన చెక్ ఏంటంటే మానసిక రోగి వాడికి కలిగే దుఃఖము వాడు కూడా ట్రేస్ అవుట్ చేయలేడు, కానీ ఆ దుఃఖితుడు అయిపోతూ ఉంటాడు. భయం ఎందుకు వస్తుందో భయం చెప్పలేడు. నేను చాలా ట్రీట్ చేశాను అతన్ని, ఒక 6 నెలలు అంత ఇబ్బంది పడ్డాడు. ఎందుకు వస్తుందో ఆ భయం తెలియదు, విపరీతమైన భయం, ఒక్కడే ఉండలేడు. భార్య వచ్చి పక్కన కూర్చున్నా, పిల్లల పక్కన ఉన్నా భయం, ఒంటరిగా ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు. ఎందుకో భయం, ఏదో అయిపోతుందని ఒక ఆందోళనగా ఇచ్చేస్తుంది. అది రకమైన మానసికమైన రోగం. అలాంటి మానసికమైన రోగాన్ని తిరుపతిలో మేము వెళ్ళినప్పుడు తిరుపతిలో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. వాళ్ళు ట్రీట్మెంట్ ఏమిటి అంటే, మానసికమైన రోగానికి వాడు మొదట అన్నీ అడుగుతాడు, అన్నీ ప్రశ్న వేస్తాడు. మీ వయసు ఎంత, మీరెంత, మీకు ఎంతమంది పిల్లలు, మీ భార్య ఏమిటి, మీ పిల్లలు ఏమిటి, అందరూ అది పూర్తి ఫ్రెండ్షిప్ చేసి అడుగుతాడు. ఫ్రెండ్షిప్ చేసి అడిగిన తర్వాత అన్నీ అయిన తర్వాత ఆయన పడుకోబెడతాడు. పడుకోబెట్టి ట్రీట్మెంట్ మొదలెడతాడు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, బుద్ధిలో 2 రకాల గదులు ఉంటాయి, ఎరుక గది, మరుపు గది అని 2 గదులు ఉంటాయి. ఎరుక గదిలో ఏవైతే అన్ని విషయాలు సేకరిస్తూ ఉంటామో ఆ సేకరించే విషయాలన్నీ కూడా ఎరుకు గదిలో పడుతూ ఉంటాయి. ఎరుకు గది బాగా ఫిలప్ అయిపోయి ఉన్నప్పుడు మరుపు గదిలో మిగతా విషయాలు పడుతూ ఉంటాయి. మరుపు గదిలో విషయాలన్నీ పడుతున్నప్పుడు అక్కడ మరుపు గదిలో ఏవైతే అక్కడ మరుపు గది కూడా నిండిపోయి కొన్ని ఏవైతే విషయాలు బయట ఆ గేటుకి బయట అలాగే ఆ ద్వారానికి బయట కొన్ని పడినట్టుగా అలా పడి ఉంటాయో అవి ఎప్పుడైనా ఒక ఉద్వేగమైన విషయం వచ్చినప్పుడు అవి బయటపడతాయి. బయటపడినప్పుడు ఆ విషయాలు వాటిని తాకుతూ ఉంటాయి. ఆ మరుపు గదిలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు తాకుతూ ఉంటాయి అని చెప్తారు. దానికి వాళ్ళు ఏం చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, 2 రకాల ట్రీట్మెంట్ చేస్తారు. ఒకటి ఏంటంటే అది గుర్తించి వాడిని ప్రశ్న వేస్తారు. నీ స్వప్నం గురించి ఏమిటి, నీకు స్వప్నాలు ఎలాంటివి వస్తూ ఉంటాయి అని అడుగుతారు. ఆ మరుపు గదిలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవే స్వప్నాలుగా వస్తుంటాయని ఉద్దేశం. అంటే జాగ్రత్తలో ఉన్న విషయాల యొక్క జాగ్రత్త యొక్క వాసనలే స్వప్నాన్ని వాళ్ళ యొక్క అభిప్రాయం. అందువల్ల నీ స్వప్నాలు ఎలాంటివి వస్తుంటాయి, నీ కళలు ఏ రకంగా వస్తాయి, కళలు ఇటువంటివి అని అడుగుతూ ఉంటారు. అడుగుతున్నప్పుడు అక్కడ కళల గురించి చెప్తాడు. ఏమంటే ఇక్కడ విషయం ఏమిటంటే, మానసిక రోగి అంటే పచ్చిగా నా అనుభవంలో నేను చూసేది, మానసిక రోగి అంటే ఎందుకు భయపడుతున్నాడో, ఎందుకు ఆందోళన చెందుతున్నాడో వాడికి తెలియదు. అది మానసిక రోగం. తెలిస్తే వాడికి ఆ ట్రీట్మెంట్ తెలిసిపోతుంది. వాడికి ఫలానా దానివల్ల నేను భయపడుతున్నాను, ఒక జగన్నాథం వల్ల నేను భయపడుతున్నాను, ఆడు చంపుతాడో తెలీదు, విషమిస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి వల్ల భయపడుతున్నాను అనుకున్నప్పుడు వాడి నుంచి ఎంత దూరమైనా ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే వాడికి ఏదైనా చేయాలని, లేకపోతే వాడు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాలని చూస్తాను కదా. అక్కడ మానసిక రోగం అనేది ఒక విలక్షణమైనది. అది ట్రేస్ అవుట్ అవ్వదు, కానీ ఆందోళనగా ఉంటుంది, భయంగా ఉంటుంది, ఏమిటో తెలియదు. అది మానసిక రోగం. అంటే అస్థిమితం, వాడి గురించి వాడికే తెలియదు. అలాంటి వాడిని కూర్చోబెట్టి వైద్యుడు, డాక్టరు నీకు ఏ కళలు వస్తాయి అని అడిగితే అలాంటి మానసిక రోగి చెప్పగలండి. మామూలు సామాన్యంగా ఏంట్రా కిరణ్ నీకు ఏ కళ వచ్చిందిరా అంటేనే ఆరోగ్యవంతుడు చెప్పలేడు, కళ యొక్క సంపూర్ణమైన కళని చూపించలేడు. నీకు ఏ కళలు వస్తాయి అంటే అనేక కళలు, అన్ని మానసిక రోగి ఎలా చెప్పగలడు? అన్ని కళలు, అనేక కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలన్నీ మానసిక రోగి చెప్పగలడా? ఎలా చెప్పగలడు? చెబితే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తామంటే అనుకుందాం. ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటే అక్కడ ట్రీట్మెంట్ ఎలా కుదురుతుంది? వీడు జాగ్రత్తలోకి వచ్చి వీడు స్వప్నాన్ని చెబుతున్నాడు, అదే కలబొల్లిగా వాడు స్పష్టంగా చెప్పలేడు మానసిక రోగి. దాని గురించి ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటాడు. వీడు జాగ్రత్తలో ఉండి ట్రీట్మెంట్ చేస్తాడు, కానీ వీడు స్వప్నంలోకి వెళ్ళటం లేదు, అక్కడ జాగ్రత్తని స్వప్నంలోకి వెళ్ళి వాడు చూడటం లేదు. ఎవరు? డాక్టరు. వాడు స్వప్నంలోకి వెళ్ళి వాడు ఆ కళని చూడటం లేదు. వాడు ఆ స్వప్నంలో ఉండి ఆ స్వప్నం గురించి చెప్పడం లేదు, జాగ్రత్తలో ఉండి చెప్తున్నాడు, జాగ్రత్తలో ఉండి అడుగుతున్నాడు. ఇప్పుడు స్వప్నం అనేది మానసిక రోగులకే వస్తాయి కళలు, అవన్నీ కళలన్నీ అంటే ఆరోగ్యవంతుడికి వస్తాయి.
విజ్ఞానవేత్తలకి వస్తాయి, మేధావులకి వస్తాయి కదా, మేధావులకి వస్తాయి, అందరికీ స్వప్నాలు వస్తాయి కదా, పిల్లలకి వస్తాయి, చంటి పిల్లలకి వస్తాయి, వృద్ధులకి వస్తాయి, యవ్వనంలో ఉన్న వాళ్ళకి వస్తాయి, అందరూ ఆరోగ్యవంతులైన వాళ్ళకి కూడా కళలు వస్తాయి కదా, అందరికీ కళలు వస్తాయి కదా. అసలు ముఖ్యంగా డాక్టర్ ఎవడైతే ఉన్నాడో ఆ డాక్టర్కి కళలు వస్తాయి కదా, ఎవడైతే ట్రీట్మెంట్ చేస్తాడో వారు కూడా కళలు వస్తాయి కదా. వాడి కళని వాడు చూడకుండా వీడి కళను చూస్తారంటే అంటే వీడి కళని జాగ్రత్తగా చూస్తారట, వాడి కళను మాత్రం జాగ్రత్తగా వదిలిపెడతారట కదా. ఆ రకంగానే ఇంకొకటి కూడా వాళ్ళ దాంట్లో ట్రీట్మెంట్ ఉంది, దానివల్ల కుదరలేదు అనుకోండి, ఆ మానసిక రోగాన్ని కుదర్చలేకపోయారు అనుకోండి, అప్పుడు వాడికి ఒక ట్రీట్మెంట్ ఉంది. ఒక బల్ల మీద పడుకోబెడతారు, వారికి ఒక మిషన్ పెడతారు, వారికి ఒక మందు ఎదిస్తారు, వాడు నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు వాడి స్వప్నాన్ని పరీక్షించడం, వాడి స్వప్నాన్ని పరీక్షించినప్పుడు పక్కన ఒక టీవీ ఉంటుంది, ఆ టీవీలో గ్రాఫిక్స్ వస్తూ ఉంటాయి, వీడి ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. ఆ గ్రాఫిక్స్ బట్టి వీడికి ట్రీట్మెంట్ చేయాలనుకుంటాడు. వాడు లేచిన తర్వాత ఈ మాత్రలు అవి ఇస్తాడు. ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రాఫిక్స్ బట్టి వాడు కొండలు కనిపించాయా, నీళ్లు కనిపించాయా, నీటిలో మునిగిపోతుడు కనిపిస్తున్నాడా, లేకపోతే వాడు పొడుస్తున్నాడు కనిపిస్తున్నాడా, ఇవన్నీ గ్రాఫిక్స్ బట్టి వాడికి ఎలా తెలుస్తుందండి? ఎవరు వాడి పేరేంటి, వాడి ఊరేంటి, ఏ ఊరిలోని ఏ విషయం అనేది ఆ గ్రాఫిక్స్ ఎలా తెలుస్తుంది? ఆ గ్రాఫిక్స్ అనేది ఊహే కదా. అయితే వాడు ఏ స్వప్నాన్ని అనిపించాడో వాడికి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. పోనీ జాగ్రత్తలో ఉన్న గ్రాఫిక్స్ ఏదైతే ఉన్నదో ఆ టీవీ, జాగ్రత్తలో ఉన్న పరికరం ఏదైతే వాడికి బిడించాడో ఆ పరికరం, జాగ్రత్తలో ఉన్న డాక్టరు జాగ్రత్తలోనే ఉన్నారు, కానీ వాడి స్వప్నంలో పరికరం అంటలేదు, వాడి స్వప్నంలో డాక్టర్ అంటలేదు, వాడి స్వప్నంలో అక్కడ విషయం తెలుసుకోవటం లేదు, వాడి స్వప్నంలో వీడు వెళ్ళలేదు, నిద్రపోతున్న వాడు వీడు జాగ్రత్తలో లేడు. ట్రీట్మెంట్ ఏమిటి? ఇది కేవలము ఊహాజనితమై ఉన్నది. ఇలాంటి ఊహ